క్రికెట్ అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చే వార్త వచ్చింది. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ మేము ముందుగా బ్యాటింగ్ చేస్తాం లేదా బౌలింగ్ చేస్తామని నిర్ణయం తీసుకునేవాడు. కానీ ఇప్పుడు ఒక పెద్ద మార్పు రాబోతుంది. 2026 నుండి ఐపీఎల్‌లో టాస్ పడిన తర్వాత కెప్టెన్‌కి ఆప్షన్ ఉండదు. అవును, మీరు విన్నది నిజమే. కాయిన్ ఎటు సైడ్ పడితే అదే నిర్ణయం అవుతుంది. అంటే టాస్ పడగానే ఏ టీం బ్యాటింగ్ చేయాలి, ఏ టీం బౌలింగ్ చేయాలనేది కాయిన్ నిర్ణయిస్తుంది. ఇప్పటి వరకు ఎలా ఉండేదంటే టాస్ గెలిచిన కెప్టెన్ పిచ్ పరిస్థితి, వాతావరణం, డ్యూ వంటి విషయాలు చూసి బ్యాటింగ్ లేదా బౌలింగ్ ఎంచుకునేవాడు. కానీ కొత్త రూల్ ప్రకారం టాస్ వేసినప్పుడు కాయిన్ పై 2 సైడ్లు ఉంటాయి. ఒక సైడ్ అంటే టీమ్ ఏ బ్యాటింగ్ ఫస్ట్, మరో సైడ్ అంటే టీమ్ బి బ్యాటింగ్ ఫస్ట్. ఏ సైడ్ పడితే అదే ఫైనల్. కెప్టెన్‌కి ఎలాంటి ఛాన్స్ ఉండదు. అంటే టాస్ తర్వాత వెంటనే మ్యాచ్ దిశ అర్థమైపోతుంది. ఈ మార్పు ఎందుకు తీసుకువచ్చారు? ఐపీఎల్‌లో చాలా సంవత్సరాలుగా ఒక పెద్ద సమస్య ఉంది. కొన్ని స్టేడియంలో టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్టే అనేవాళ్ళు. ఎందుకంటే డ్యూ వల్ల రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం చాలా కష్టం అవుతుంది. అందుకే చాలా మంది కెప్టెన్లు చేజింగ్ చేయడానికి ఇష్టపడేవారు. దీనివల్ల మ్యాచ్‌లో బ్యాలెన్స్ తగ్గిపోతుందని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ చెప్పారు. అందుకే ఇప్పుడు టాస్ అదృష్టం మాత్రమే ఉండాలని, కెప్టెన్ నిర్ణయం ఉండకూడదని కొత్త రూల్ తీసుకురావాలని ఆలోచన వచ్చింది. ఈ రూల్ వల్ల మ్యాచ్ ఎలా మారుతుంది? మొదటిగా కెప్టెన్లు పిచ్ చూసి ప్లాన్ చేయలేరు. ఏ టీం ముందుగా బ్యాటింగ్ చేస్తుందో టాస్ పడే వరకు ఎవరికి తెలియదు. దీనివల్ల స్ట్రాటజీ మొత్తం పూర్తిగా మారిపోతుంది. కొన్ని టీమ్స్ ముందుగా బ్యాటింగ్ చేయడానికి బలంగా ఉంటాయి. కొన్ని టీమ్స్ చేజింగ్‌లో చాలా బలంగా ఉంటాయి. ఇప్పుడు మాత్రం టాస్ పడే వరకు ఎవరికి ఎలాంటి క్లారిటీ ఉండదు. అందుకే ప్రతి టీం కూడా ఇప్పుడు 2 పరిస్థితులకు రెడీగా ఉండాలి. ఈ రూల్ వల్ల ఫ్యాన్స్‌కి మాత్రం మరింత ఎక్సైట్‌మెంట్ పెరిగింది. ఎందుకంటే మ్యాచ్ మొదలయ్యే ముందు నుంచే ఒక పెద్ద సస్పెన్స్ ఉంటుంది. ఒక చిన్న కాయిన్ మ్యాచ్ గెలుపును డిసైడ్ చేస్తుంది. అందుకే 2026 ఐపీఎల్‌లో టాస్ కూడా మ్యాచ్ లాగే థ్రిల్లింగ్‌గా మారబోతుంది. మరి ఈ కొత్త రూల్ గురించి మీ అభిప్రాయం ఏంటి? కాయిన్ నిర్ణయం తీసుకోవడం మ్యాచ్‌ను మరింత ఇంట్రెస్టింగ్ చేస్తుందా? లేక కెప్టెన్‌కి ఆప్షన్ ఉండాలి అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్‌లో చెప్పండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.